ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? మీరు బిడ్డ పాపతో వర్ధిల్లాలని, కృపలో ప్రార్థనలో ఎదగాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. దేవుని వాక్కు ద్వారా మీరు స్థిరపడబడాలి, బలపరచబడాలి, ఆశీర్వదించబడాలి. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఇంటి నిండా ధనం, ఒంటి నిండా ఆరోగ్యము, చేను నిండా పంట మనకు ఒక్కోసారి లేకపోవచ్చు. కానీ విచిత్రం ఏంటో చెప్పన, పంట ఉండదు కానీ, ఓపిక ఉండదు కానీ, ధనం ఉండదు కానీ, వద్దనుకున్నా కాదనుకున్న గుండె నిండా విచారాలు ఉంటాయి. విచారం లేని వ్యక్తి ఎక్కడైనా కనబడతాడా? విచారం మనిషిని కృంగదీస్తుంది. విచారం వల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. అన్నిటికీ విచారమేగా. అంటే విచారం ఒక్కటి నీ గుండెల్లో చోటు చేసుకుంటే నీ బ్రతుకు అస్తవ్యస్తం అవుతుంది. తర్వాత సమాజంలో కుటుంబాన్ని సరిగా పెంచుకోలేవు. పరీక్షలు రాసేటప్పుడైనా, ఉద్యోగ ప్రయత్నంలోనైనా అన్నిట్లో నిరాశ పడుతూనే ఉంటావు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక చక్కని ఆలోచన కలిగి ఈ మాటలు వినిపిస్తున్నాడు. నీ జీవితంలో ఎన్ని రకాల విచారాలు గుండెల్లో చేడు చేసుకున్నా నువ్వేం కలవరపడవు. కారణం ఏమిటంటే విచారాలు బలగించుకోవడం నీ వల్ల కాదు. బైబిల్ లేఖలలో ఒక దినాన కరువు వచ్చింది. కరువుకి ఏం చేయాలని విచారపడి కన్నబిడ్డను వండుకు తిన్నారు. అంటే వాళ్ళ విచారం ఏంటంటే ఈ కరువులోంచి ఎప్పుడు బయటపడతాం. కొంతమంది విచారం ఏంటంటే ఇక నా ఆయుష్ ముగిసిపోయింది, ప్రభువు సమీపంగా నీవు చనిపోతున్నావు అని చెబుతున్నాడుగా. అతడిగాడి విచారం. ఇన్ని ఆయుధాలు ఉన్నా ఓడిపోతున్నానే అని రాజుల విచారం. అందరూ ఉన్నా నన్ను పలకరించే వ్యక్తులు లేకపోయారే విచారం. రేపేం జరుగుతుందో అని ఒక విచారం. నా జీవితంలో నా మనుగడ ఇలా అవుతుందని ఊహించుకోలేదని జరిగిన సంఘటనలకు ఒక గొప్ప బతికి తక్కువ స్థితిలోకి దిగజారితే విచారం. ఎక్కువసేపు నేను చెప్పనక్కర్లేదుగా. అయితే విచిత్రం ఏమిటి తెలుసా? నీ జీవితంలో ఎన్ని విచారాలు ఎక్కువైనా కంగారు పడవద్దని దేవుడు 94వ కీర్తనలో చాలా తేటగా మాట్లాడుతూ 19వ వాక్యం, నా అంతరంగమందు విచారములు హెచ్చగా, విచారము కాదు విచారములు హెచ్చగా. అంతరంగం అంటే హృదయం. మన అంతరంగిక జీవితం పైకి బాగానే నవ్వుతుంటాం, పలకరిస్తుంటాం, మీరు బాగున్నారని సలహాలు చెబుతుంటాం. కానీ అంతరంగ జీవితంలో విచారాలు ఎన్ని మన జీవితాలను నాశనం చేస్తే అంతరంగంలో ఉన్న విచారాల సంఖ్య ఎక్కువ. పిల్లల గురించో, పెళ్లి గురించో, ఉద్యోగాల గురించో, ఆరోగ్యం గురించో, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోయినా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఆయన వైపు చూడగా, అంటే నా ప్రార్థన ఆలకించేవాని వైపు చూచి ఆయనకి నా గుండెల్లో ఉన్న బాధలన్నీ తెలియచేస్తే యెహోవా ఆయన కృపచేత నన్ను బలపరిచాను. ఆయన కృపచేత నన్ను బలపరిచను. ఎంత చక్కగా రాయబడిందండి. అంటే నీ విచారణకు పరిష్కారం ఏంటంటే నీవు కృప పొందాలి. కృప పొందితే అందులో అన్నీ కొట్టుకుపోతాయి. కృప ఉంటే సమృద్ధి ఉంటుంది, కృపలో జయం ఉంటుంది, కృపలో ఆశీర్వాదం ఉంటుంది. దేవుని దయలో ఏం తక్కువ ఉంటుందండి? అన్నీ సమృద్ధిగానే ఉంటాయిగా. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని విడలారా, అతగాడు అంతరంగంలో విచారాలు పెరిగినప్పుడు సలహా కోసం ఎడగల, తన జీవితంలో కన్నీటి మయమైపోలా. ఇక నాకు ఆశ లేదు అంటే చావు దగ్గరికి వెళ్ళరా. దేవుని వైపు తిరిగితే నీ కృప నన్ను బలపరుస్తున్నది. ఎంత చక్కగా ఉంది. మరి ఈ మార్గంలో మీరెందుకు వెళ్ళకూడదు? నన్నైనా నిన్నైనా ఆ కృపేగా రక్షించి నిలబెట్టి నడిపించేది. కృప చూపే దేవునికి, దయ చూపే దేవుని దగ్గరికి, కార్యం చేసే దేవుని వైపు తిరిగితే అద్భుతాలు నీవు కూడా చూస్తావు కదా. విచారంతో అలాగే వెళ్ళిపోతావా? తుఫానులో విచారం చేత అయిపోయింది, మునిగిపోతున్నాం అనుకుని కలవరపడుతుంటే యేసు ప్రభువు నడిచి నీటి మీద రాలా? నా జీవితం ఇంతే, ఇక కుష్ఠరోగిని ఊరి బయట ఉంటాను అని కంగారు పడితే యేసు ప్రభు దగ్గరగా వెళ్ళి చేయబెట్టి అతను కుష్ఠరోగాన్ని విడుదల చేయలే.
నేను నా పిల్లవాడు రేపు ఎలా బ్రతుకుతాం అనుకుంటే ఆ విచారణ మధ్యలో ఒక దైవజనుడు నా ఇంటికి పంపలా ఒక అప్పం కోసం. ప్రభు నీతో ఉండునగాక. తప్పనిసరిగా నీవు దేవుని వైపు తిరుగు, కృప కలుగునగాక. పరిశుద్ధులను ప్రేమముడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. మానక పిల్లల పరిశుభ్రతకు ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం కొరకు, పెద్దల కావలసిన క్షేమం కొరకు, పసిపిల్లల క్షేమం కొరకు ప్రార్థిస్తుండగా ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలయ్యా. చేస్తున్న పని దీవెనకరంగా మారాలి. ఉద్యోగం లేని వారి పట్ల ఉద్యోగాలు కలగాలి. జీవనోపాధికి మార్గం, రక్షణ భాగ్యం కలగాలి. ప్రార్థనా జీవితంలో వర్ధిల్లాలి. కృపగలిగి సాగాలి. నీ చేతినులలో వారు దాచబడి విచారములో కొట్టివేసి నీ వారికి ఆనందం కలుగజేసి నడిపించి మేలు చేయమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.